ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ముగిసింది. 2 రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశాకు బయలుదేరిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు. ఈ సమయంలో ప్రధానికి సీఎం రేవంత్ 11 కీలకమైన అంశాలతో కూడిన వినతి పత్రం అందించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందవలసిన సహాయ సహకారాలకు విజ్ఞప్తులను ప్రధానికి అందించారు. కేంద్రం నుంచి సహకారం కావాలని కోరారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, అభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశం, హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై అమరాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆర్థిక మద్దతు, ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర సహకారం ఇవ్వాలన్నారు. దాంతో పాటుగా ఇంటింటికి నల్లా, ఐపీఎస్ క్యాడర్ పెంపు, హైదరాబాద్ రామగుండం, హైదరాబాద్ నాగపూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, హైదరాబాద్కు ఐఐఎం ఏర్పాటు, నేషనల్ హెల్త్ మిషన్లో రాష్ట్రానికి కేంద్ర వాటా, తెలంగాణలో 8 జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణానికి నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ముగిసింది. 2 రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశాకు బయలుదేరిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు. ఈ సమయంలో ప్రధానికి సీఎం రేవంత్ 11 కీలకమైన అంశాలతో కూడిన వినతి పత్రం అందించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందవలసిన సహాయ సహకారాలకు విజ్ఞప్తులను ప్రధానికి అందించారు సీఎం రేవంత్. కేంద్రం నుంచి సహకారం కావాలని కోరారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, అభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశం, హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై అమరాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆర్థిక మద్దతు, ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర సహకారం ఇవ్వాలన్నారు. దాంతో పాటుగా ఇంటింటికి నల్లా, ఐపీఎస్ క్యాడర్ పెంపు, హైదరాబాద్ రామగుండం, హైదరాబాద్ నాగపూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, హైదరాబాద్కు ఐఐఎం ఏర్పాటు, నేషనల్ హెల్త్ మిషన్లో రాష్ట్రానికి కేంద్ర వాటా, తెలంగాణలో 8 జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణానికి నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ కోరారు.